హాయ్ మా పిల్లలు, ఈరోజు మనము అవర్ వరల్డ్ 4th క్లాస్ వర్క్ బుక్లో థర్డ్ లెసన్ చెప్పుకుందామమ్మా. ఏంటి మనకి 4th క్లాస్లో థర్డ్ లెసన్? అనిమల్స్ అరౌండ్ అస్. ఈ చాప్టర్ సంబంధించి వర్క్ షీట్స్ ఇప్పుడు మనము చెప్పుకుందాం. ఇక్కడ కొంచెం గ్లోసరీ ఇచ్చారు, ఒకసారి అది చెప్తాను, చూసేసేయండి. మళ్ళీ మనం వర్క్ షీట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది ఏంటి? మైగ్రేటింగ్, నెక్స్ట్ హెర్బివోరస్, నెక్స్ట్ కార్నివోరస్, నెక్స్ట్ ఆమ్నివోరస్, నెక్స్ట్ సెక్రీషన్. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 1 కాన్సెప్ట్ అనిమల్స్ అరౌండ్ అస్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూచి రాయండి. వెకేషన్, ఎక్స్పీరియన్స్, లాఫింగ్, మిస్ప్లేస్డ్, హ్యాబిటేట్, జూ, ఫారెస్ట్. ఓకే. 2 write the names of the animals according to their habitat. ల్యాండ్లో ఉండేవి ఏంటంటే ఫాక్స్, కౌ, డాగ్. ఇదివే కాకుండా ల్యాండ్లో ఉండేవి ఏవైనా మీరు రాయొచ్చు. నెక్స్ట్ ట్రీ పైన ఉండేవి మంకీ, చింపాంజీ, స్క్వీరల్. ఓకే. నెక్స్ట్ వాటర్, ఫిష్, ఆక్టోపస్, సీల్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ వాటర్, ఫ్రాగ్, టోడ్స్, న్యూట్స్. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. చుక్కలు కలిపి రంగులు వేయండి. ఇక్కడ చుక్కలు కలిపితే ఇక్కడ మనకి ఒక ఫ్రాగ్, ఒక అనిమల్ కూడా వస్తుంది. వీటికి డాట్స్ జాయిన్ చేసేసి కలరింగ్ అనేది వేసేసేయండి. నెక్స్ట్ అనిమల్స్ అరౌండ్ అస్. ఇక్కడ కూడా అంతేమ్మా, డాట్స్ జాయిన్ చేసేసి కలరింగ్ వేసేసేయండి. నెక్స్ట్ 4th వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేమ్ ద 5 అనిమల్స్ దట్ లివ్ అరౌండ్ అస్. కౌ, బఫెలో, డాగ్, క్యాట్, గోట్. ఇవే కాదు, మీరు ఇంకా కూడా రాయొచ్చు. నెక్స్ట్ నేమ్ 5 అనిమల్స్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్. అడవిలో ఉండేవి. టైగర్, లయన్, ఎలిఫెంట్, లెపర్డ్, ఫాక్స్. నెక్స్ట్ వర్క్షీట్ 2 కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఇయర్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఎలిఫెంట్, లిజర్డ్, క్రో, స్పారో, బిగ్గెస్ట్, టైనీ, హోల్స్, లెపర్డ్. నెక్స్ట్ డ్రా ద అదర్ హాఫ్ ఆఫ్ ద అనిమల్. ఇక్కడ చూసారా, ఎలిఫెంట్ హాఫ్ ఇచ్చారు, ఇంకొక హాఫ్ని మనము డ్రా చేసేసేయాలి మీరు. అలాగే దానికి కలరింగ్ చేసేసేయండి. నెక్స్ట్ అనిమల్స్ అరౌండ్ అస్. డిఫరెన్సియేషన్ ద అనిమల్స్ విచ్ హ్యావ్ ఇయర్స్ దట్ కెన్ బి సీన్ అండ్ విచ్ హ్యావ్ ఇయర్స్ దట్ కెనాట్ బి సీన్. అంటే చెవులు బయటకు కనిపించే జంతువులు, కనిపించిన జంతువుల్ని ఇక్కడ ఉండే వాటిలో డిఫరెన్షియేషన్ చేయాలి. చూడండి, కౌ, క్యాట్, షీప్, బియర్, టైగర్, ఎలిఫెంట్ ఇవి కనిపించేవి. కనపడనివి డక్, లిజర్డ్, క్రో, స్పారో, స్నేక్. నెక్స్ట్ డాష్ హ్యాస్ బిగ్గెస్ట్ ఇయర్స్. ఎలిఫెంట్. బర్డ్స్ హ్యావ్ టైనీ డాష్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్స్ హెడ్, హోల్స్. టైనీ హోల్స్ కవర్డ్ విత్ డాష్ హెల్ప్ ద బర్డ్స్ టు హియర్, ఫెదర్స్. వర్క్షీట్ 3 కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. షీప్, స్వెటర్స్, బ్లాంకెట్స్, leopard, viviparous, oviparous, dolphins. డ్రా ద స్కిన్ ప్యాటర్న్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్స్. కింద ఇవ్వబడిన జంతువులను గుర్తించి వాటి చర్మంపై ఉండే నమూనాలను గీసి రంగులు వేయండి. అంటే అది చర్మం, దానికి స్కిన్ ఎలా ఉంటుంది అనేలాగా స్కిన్ కలర్ అనేది గీయాలి ఇక్కడ. నెక్స్ట్ రైట్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్. అనిమల్స్ విత్ సాఫ్ట్ స్కిన్. స్కిన్ సాఫ్ట్గా ఉండేది కవ్వు, బఫెలో. అనిమల్స్ విత్ థిక్ ఫర్ అంటే ఎక్కువ వెంట్రుకలు ఉండేది. షీప్, బియర్. నెక్స్ట్ అనిమల్స్ విత్ స్పాట్స్, పైన మచ్చలు ఉండేవి. డీర్, చీతా. నెక్స్ట్ అనిమల్స్ విత్ స్ట్రైప్స్, టైగర్, జీబ్రా అంటే చారాలు ఉండేవి. నెక్స్ట్ విచ్ అనిమల్స్ ఆర్ కాల్డ్ ఓవిపారస్ అంటే అండోత్పాదకాలు, ఎగ్స్ పెట్టేవి. ద అనిమల్స్ విచ్ లే ఎగ్స్, ఇంకుబేట్ అండ్ హ్యాచ్ దేర్ యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ ఓవిపారస్ అంటే ఎగ్స్ పెట్టి వాటిని పొదిగి పిల్లలు చేసే వాటిని ఓవిపారస్ అండోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ విచ్ అనిమల్స్ ఆర్ కాల్డ్ వివిపారస్ శిశోత్పాదకాలు. శిశువులు అంటే ఏంటి? పిల్లలకు అనేవి. అనిమల్స్ దట్ గివ్ డైరెక్ట్లీ బర్త్ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపారస్. డైరెక్ట్గా బర్త్ ఇస్తాయి పిల్లలకి. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓవిపారస్, వివిపారస్. ఓవిపారస్ కింద ఎగ్జాంపుల్స్ ఏంటి? డక్, హెన్, క్రో, లిజర్డ్, స్పారో ఎక్సెట్రా. నెక్స్ట్ వివిపారస్ క్యాట్, కౌ, హ్యూమన్ బీయింగ్, టైగర్, గోట్ ఎక్సెట్రా. నెక్స్ట్ వర్క్షీట్ 4 క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ప్యాట్రన్, హెర్బివోరస్, caterpillar, carnivorous, flesh, beak, vulture, eagle. Fill in the given table.
వాట్ దే ఈట్ ఏం తింటాయి, వాట్ దే ఆర్ కాల్డ్ ఏమని పిలుస్తారు, ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు. ఇప్పుడు చూడు, ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రోడక్ట్స్ మొక్కలు ఉత్పత్తులు తినే వాటిని ఏమని పిలుస్తారు, హర్బివోరస్ అంటారు. ఎగ్జాంపుల్ బఫెల్లో, గోట్, డీర్ ఎక్సెట్రా. నెక్స్ట్ మీట్ ఆఫ్ ద అదర్ అనిమల్స్, ఇంకొక అనిమల్స్ మీట్ తినే వాటిని ఏమంటారు, కార్నివోరస్ అంటారు. లయన్, టైగర్, వల్చర్. నెక్స్ట్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ని తింటాయి, ప్లాంట్స్ని తింటాయి. ఆమ్ని ఓరస్, క్రో, హ్యూమన్ బీయింగ్, ఓకే, వీటన్నిటిని ఆమ్నివోరస్ అంటారు. అనిమల్స్ అనేవి ఏవైనా సరే త్రీ టైప్స్ ఉంటాయి, హర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్. నెక్స్ట్ అబ్జర్వ్ ద అనిమల్స్ అరౌండ్ యూ అండ్ రైట్ దట్ దే యూజువలీ ఈట్. మీ పరిసరాల్లో జంతువులను గమనించి అవి సాధారణంగా ఏం తింటాయో రాయండి. కౌ గ్రాస్, క్యాట్ మిల్క్, ర్యాట్స్, లిజర్డ్ స్మాల్ ఇన్సెక్ట్, క్రో ఫ్లెష్ ఆఫ్ డెడ్ అండ్ అనిమల్స్ అండ్ గ్రెయిన్స్, డాగ్ రైస్, ఫిష్, మీట్ ఎక్సెట్రా, ర్యాట్ గ్రెయిన్స్, బటర్ఫ్లై ఏం తింటుంది, అది నెక్టర్ ఉంటుంది కదా, అది తింటుంది. అక్కడ నెక్టర్ రాయండి. నెక్స్ట్ ఫిష్ స్మాల్ aquatic ప్లాంట్స్, గోట్ లీవ్స్, మ్యాన్ వెజ్ అండ్ నాన్ వెజ్. నెక్స్ట్ అనిమల్స్ హ్యావింగ్ షార్ప్ కటింగ్ టీత్, పదునైన కత్తెర పళ్ళు ఉండేవి. స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్ ఆర్ హర్బివోర్స్. ఓకేనా. డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హర్బివోర్స్, కౌ. Animals that have long sharp teeth to eat meat are called carnivorous. Dash is an example for carnivorous, tiger. The animals that have sharp cutting teeth, strong grinding teeth are called omnivorous. Dash is an example for omnivorous, deer. Worksheet 5. Birds and their beaks. Rewrite the following words: walking, climbing, swimming, self-defense, waver, burrows, spider, stick, stitches, web. Match the following. Birds, beaks. Birds వాటికుంటే beaks. Duck ఏంటి, ఫ్లాట్ బీక్, D. Sparrow, E. షార్ట్ బీక్. Eagle, A. హుక్డ్ బీక్. నెక్స్ట్ crane, C. లాంగ్ బీక్. woodpecker, B. strong and sharp teeth. నెక్స్ట్ వాట్ డూ దిస్ బర్డ్స్ యూజ్ దేర్ బీక్స్ ఫర్. ఆ బర్డ్స్ వాటి బీక్స్ని ఎందుకు యూజ్ చేస్తాయి. బర్డ్స్ యూజ్ దేర్ బీక్స్ ఫర్ అక్వైటింగ్ ఫుడ్, ఈటింగ్ ఫుడ్, ఫీడింగ్ ఫుడ్ ఫర్ బేబీస్, టు బిల్డ్ నెస్ట్ అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ డ్రా ద బీక్స్ ఆఫ్ డిఫరెంట్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ కలర్ దెమ్. అనిమల్స్ కాదు, బర్డ్సే. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్కి ఉండేటువంటి బీక్స్ ఇచ్చారు, దాన్ని ఇక్కడ చూసి డ్రా చేసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6. కాన్సెప్ట్ బర్డ్స్, క్లాస్ అండ్ నెట్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: వీవర్ బర్డ్, woodpecker, eagle, heron, రాకీ. బర్డ్స్ నెస్ట్, క్రోకి C. twigs and dried leaves. Next weaver bird, A. grass, leaves, twigs and leaves. Tyler bird, D. leaves. Eagle, E. large sticks or plant stalks. Sparrow, B. dried grass. Why do birds build their nest? ఎందుకు గూడు కట్టుకుంటాయి? Birds build their nest for laying eggs. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్. డాట్స్ని జాయిన్ చేసేసి కలర్ చేసేయండి. నెక్స్ట్ కలర్ ద క్లాస్ ఆఫ్ డిఫరెంట్ బర్డ్స్. ఈ క్లాస్ ఉంటాయి కదా, వీటికి కలర్ చేసేసేయండి. ఏంది, woodpecker, heron, owl, వీటికి సంబంధించినటువంటి క్లాస్ ఇచ్చారు, వీటికి మనము కలరింగ్ చేసేయాలి. ఇంకా కూడా డక్, ఈగల్, గ్రాబ్ వీటికి ఇచ్చారు, వీటన్నిటికీ కలరింగ్ అనేది చేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 7. Group behavior, birds, ants, honeybee. Rewrite the following words: flock, behavior, migrating, journey, queen ants, honeycomb, division, discipline. Choose the correct answer. Honeybees and ant lives in dash. ఎట్లుంటాయి గ్రూప్స్. హనీ బీస్ బుల్డ్ బీ హైవ్స్. ఏం కడతాయి, బీ హైవ్స్ అంటే గూడు, దాన్ని ఏమంటారు, తేనె తొట్టె అంటారు కదా, అది హనీ బీస్ని బీ హైవ్స్, తేనె తొట్టె. నెక్స్ట్ దేర్ ఆర్ డాష్ బిహేవ్స్ కాలనీస్. నెక్స్ట్ హనీ బీ షేర్ ఫుడ్ విత్ అదర్ బీస్.
వీ గెట్ డాష్ హనీ. హనీ బీస్లోంచి ఏమొస్తుంది మనకి? హనీ వస్తుంది. నెక్స్ట్ అది కొంచెం క్లియర్గా కనపడలేదమ్మా, ఆన్సర్స్ అయితే చెప్పాను, మేటర్ అయితే నాకు అక్కడ క్లియర్గా కనపడట్లేదు. నెక్స్ట్ ద హనీ బీ వాంట్స్ టు రీచ్ ద హనీ కోమ్, డ్రా ద వే టు ఇట్స్. తేనెటీగ ఇక్కడ తన తేనె తొట్టుకి దారి అనేది తెలియదంట, మనం డ్రా చేసుకుంటా పోతే ఇక్కడ కింద ఉండేటువంటి తేనె తొట్టుకి అది వెళ్ళే విధంగా డ్రా చేయండి, పెన్సిల్తో డ్రా చేయండి, మిస్టేక్ అయినా కూడా మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రా ద హనీ బీస్ ఆన్ ఈచ్ ఫ్లవర్. చూసారా ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్రతి దానిపైన ఒక హనీ బీ అనేది గీయండి. Some ants are going into a line in a search of food. I have drawn an ant. Draw the remaining ants in the line. ఇక్కడ చూడండి ఒక యాంట్ ఉంది, మిగిలిన యాంట్స్ని కూడా కింద డ్రా చేశాను. యాంట్స్ ఎప్పుడు ఎట్లా వెళ్తాయి? లైన్కి వెళ్తాయి కదా, ఆ విధంగా కొన్ని యాంట్స్ని అక్కడ డ్రా చేయండి. వర్క్షీట్ 9. కాన్సెప్ట్ గ్రూప్ బిహేవియర్ ఎలిఫెంట్స్. కలర్ ద ఎలిఫెంట్స్. ఏనుగు చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ చూడండి గ్రూప్గా ఇక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, వీటన్నిటికీ కలరింగ్ వేయండి. ఎలిఫెంట్స్ లీవ్ టుగెదర్ ఇన్ హర్డ్స్, గుంపుగా. నెక్స్ట్ నియర్లీ 10 or 12 elephants move in a herd along with their babies. The dash leads the herd. ఏది లీడ్ చేసేది? ఎల్డర్లీ ఫీమేల్. ఎల్డర్లీ అంటే పెద్దదైనటువంటి ఫీమేల్ ఎలిఫెంట్, ఆడ ఎలిఫెంట్ ఆ గుంపుకంతా కూడా హెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ద ఎల్డర్లీ ఫీమేల్ ఎలిఫెంట్స్ స్టార్ట్స్ ద జర్నీ ఇన్ ద మార్నింగ్ విత్ ఏ ట్రంపెట్, అంటే ఇట్లా ఒక సౌండ్ చేసి బయలుదేరుతుంది. ద వే ఆఫ్ లివింగ్ ఇన్ గ్రూప్స్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్. అంతే కదా, గ్రూప్గా ఉండడం వల్ల అది ప్రొటెక్షన్, ఎవరైనా వచ్చినా కూడా అవి సేవ్ చేసుకోగలుగుతాయి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. వర్క్షీట్ 10. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అనిమల్స్ దట్ హ్యావ్ ఫర్ ఆన్ దేర్ స్కిన్. షీప్, బియర్, డాగ్స్, ఫాక్స్, క్యాట్స్ హ్యావ్ ఫర్ ఆన్ దేర్ స్కిన్. వై హెన్ ఈస్ కాల్డ్ ఓవిపారస్. ఎందుకు అది ఓవిపారస్ అంటారు హెన్ అని? హెన్ లేస్ ఎగ్స్, ఇంక్యుబేట్ అండ్ హ్యాచ్ దేర్ యంగ్ వన్, సో హెన్ ఈస్ కాల్డ్ ఓవిపారస్. నెక్స్ట్ Sharath says that the duck and the crocodile belong to the same group. Do you agree with him? Why? క్రోకోడైలు నెక్స్ట్ డక్ రెండు ఒకే దానికి వస్తాయి అన్నాడు, అది కరెక్టేనా? నో, ఐ డిడెంట్ అగ్రీ బికాస్ డక్ ఈజ్ ఏ omnivore. It eats small fish, insects, aquatic plants and small grains. Crocodile eats only meat of the other animal. అంతే కదా, డక్ వేరే, క్రోకోడైల్ వేరే. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో క్రోస్. కాకులు ప్రపంచంలో లేకపోతే ఏమవుతుంది? క్రో ఈట్స్ ఫ్లెష్ ఆఫ్ డెడ్ అనిమల్స్ అండ్ కీప్ అవర్ ఎన్విరాన్మెంట్ ఫ్రీ ఆఫ్ డిసీజెస్. ఇఫ్ క్రో ఆర్ నాట్ దేర్ ఇట్ లీడ్స్ టు ద ఇంక్రీస్ డిసీజెస్. చూసారా, క్రోస్ అనేది మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాటి ఎంత యూజ్ ఉంది చూడండి. అవి డెడ్ అండ్ డికేయింగ్ అనిమల్స్ అన్నింటినీ అది తినేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్ అంతా క్లీన్ చేస్తున్నాయి. అది కానీ లేదనుకో అవి అట్లే ఉండిపోయి డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. అబ్జర్వ్ ద లెగ్స్ ఆఫ్ ద డాగ్ అండ్ ద లెగ్స్ ఆఫ్ ద హెన్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. లెగ్స్ ఆఫ్ డాగ్, it has 4 eggs. They are longer than hen. Legs of the dogs help them to run and catch the prey. hen కంటే అవి పొడవుగా ఉంటాయి, దాన్ని హెల్ప్ చేస్తాయి, దేనికి? ప్రేని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ లెగ్స్ ఆఫ్ హెన్. హెన్ హ్యాస్ 2 legs, అంతే కదా, 2 ఉంటాయి. లెగ్స్ హెల్ప్ ఫర్ డిగ్ ద గ్రౌండ్ ఆఫ్ ఫైండ్ ద ఫుడ్, అంతే కదా, ఇట్లా నేలని లోడి అది ఫుడ్ని తీసుకొని భూమిలోంచి తింటూ ఉంటాయి కదా అవి గింజల్ని, అందుకు. కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ హెర్బివోర్స్, కార్నివర్స్ అండ్ ఆర్మివోర్స్, మేక్ ఏ స్క్రాప్ బుక్. చూసారా, ఒక బుక్ లాంటిది మెయింటైన్ చేసి దాంట్లో పిక్చర్స్ 3 రకాలకు సంబంధించిన పిక్చర్స్ని కలెక్ట్ చేసి దాంట్లో పేస్ట్ చేయండి. మనకి న్యూస్ పేపర్స్లో అక్కడ ఇక్కడ దొరుకుతాయి. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ ద అనిమల్స్ దట్ యు లైక్ వెరీ మచ్ అండ్ కలర్ ఇట్. నీకు నచ్చిన జంతువు బొమ్మ గీసడానికి కలర్ అనేది చేసేసేయండి. నెక్స్ట్ వాట్ యాక్టివ్స్ వుడ్ యూ లైక్ టు టేక్ అప్ టు ప్రొటెక్ట్ బర్డ్స్. నువ్వు ఒక బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేస్తావు? కీప్ ఫుడ్ అండ్ వాటర్. వీ షుడ్ నాట్ యూస్ పెస్టిసైడ్, హర్బిసైడ్స్, ఫర్టిలైజర్స్. ఎందుకంటే అవి యూస్ చేయడం వల్ల బర్డ్స్ వెళ్ళి వాటిని తిని అవి కూడా చనిపోతున్నాయి. నెక్స్ట్ వీ షుడ్ ప్రొటెక్ట్ బర్డ్స్ నెస్ట్. బర్డ్స్ నెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తాము. వీ షుడ్ కీప్ అవర్ పెట్స్ క్యాట్స్ ఇండోర్. అంటే ఎందుకు? వాటిని బయటకు వదిలామనుకో అవి బర్డ్స్ని వాటిని తినేస్తాయి. నెక్స్ట్ వీ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఆన్ ద నెస్ట్. నెస్ట్ల పైన రాయిలు అవి వేయకుండా మేము కాపాడుతాము. నెక్స్ట్ అసెస్మెంట్ 3. Choose the correct answer. The ears of birds are covered with feathers. The animals that eat only plants and plants products are called herbivores. C. Dash weaves its own web. C. Spider.
Fill in the blanks. The thick fur of dash uses to make sweaters and blankets. Sheep. Dash have sharp teeth to tear the meat. Carnivorous. Dash builds its nest on rocky cliffs. Eagle. Match the following. Crow. B. Herbivores. Lion. C. Carnivores. Bear. Omnivores. Next. Draw the color. Draw the picture of hen and color it. Hen draw చేసి కలర్ చేసేయండి. Answer the following questions. Why do some animals live in groups? Some animals live in groups for their protection. Living in groups also help them to find more food. Next. Why do birds build nest? Birds build their nest for laying eggs. Laying eggs. Eggs ni పెట్టడానికి నెస్ట్ని బుల్ చేస్తాయి. ఓకేమా, ఈ వర్క్షీట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను చెప్పినటువంటిది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లెసన్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాం. బాయ్.